హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు ఇంకా గుడ్డు అండి. దీనికోసం ముందుగా గుడ్లను ఉడకబెట్టి పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసుకున్నాక ఈ ఉడకబెట్టిన గుడ్లను కూడా అందులో వేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే కళాయిలోని ఇప్పుడు ముందుగా తలా తోక తీసి వేడి నీటిలో నానబెట్టుకొని పక్కకు తీసుకున్నటువంటి ఎండు రొయ్యలను కూడా అందులో వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎండు రొయ్యలు వేగిపోయి కదండి, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వేగినంత వరకు ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించితే మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న ప్యూరీగా చేసుకున్నటువంటి టమాటోస్ని ఇందులోనే వేసుకోవాలండి. దీని అంతటినీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు కూడా వేసి కూరంతా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. అప్పుడు దీంట్లోనే ఎండు రొయ్యలను వేసుకోవాలండి. ఈ ఎండు రొయ్యలు కూడా బాగా ఇందులో కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కూరకు సరిపడా వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు పెట్టుకున్నట్టుగా అయితే అయిపోయినట్టే. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా వెరీ టేస్టీగా ఉండేటువంటి ఈ ఎండు రొయ్యల గుడ్డు కర్రీ అయితే చాలా బాగుందండి. కూర అయితే మాత్రం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కర్రీని సర్వ్ చేసుకొని తింటే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. నేను కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేశాను కదండి, నాకు ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.